రాహుల్ మాట నిలబెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యూహం రచించిందా? స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోతే ప్లాన్ బితో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోందా? బీసీలకు 42% కోటా చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఎక్కువ సీట్లిచ్చే ఆలోచన చేస్తోందా? హస్తం పార్టీ నేతల ప్రతిపాదనపై రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పుడు మరో అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతరకు త్వరలోనే తెరలేవబోతోంది. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించింది. అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది. జనవరి నుంచి ప్రత్యేక అధికారులు ఏలుబడిలోనే ఉన్నాయి. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలక వర్గాలు ఉన్నప్పుడే ఫండ్స్ వస్తాయి. పలు కారణాలతో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఎలక్షన్స్ నిర్వహణకు సిద్ధం కావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముందుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిపేలా ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. అనంతరం మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం లోకల్ బాడీలో బీసీలకి 22% కోటా అమలవుతోంది. జనాభా ప్రాతిపదికన దీనిని 42%కి పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఈ విషయంలో న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లు 50% మించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జనాభాకు అనుగుణంగా కోటా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఇందుకోసం కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టిన సర్కార్ నివేదిక రాగానే అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెల 2వ వారంలో జనాభా లెక్కల వివరాలను వెల్లడించాలని చూస్తోంది. అయితే పార్లమెంట్లో చట్టం చేస్తే మినహా తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. కానీ కాంగ్రెస్ మాత్రం బీసీల జనాభా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెబుతూనే వస్తోంది. టెక్నికల్ అంశాలతో రిజర్వేషన్లు పెంచకపోయినా తాము అనుకున్నది చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచాలి అంటే చాలా తతంగమే ఉంది. దీనికి తోడు రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలోనిది కావడంతో కాంగ్రెస్ పొలిటికల్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు అధికారికంగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. బీసీలకు అధికారికంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందనే అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. దీంతో కోటా పెంపు విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందనే అంశంపై ప్రజల్లో చర్చ చేయొచ్చని అంచనా వేస్తోంది. రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఒత్తిడి తీసుకురావచ్చనే వ్యూహంతో హస్తం పార్టీ ఉంది. మరోవైపు రాహుల్ వాదిస్తున్నట్టు ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అనే స్లోగన్ తెలంగాణ నుంచి అమలు చేస్తే పాజిటివ్ టాక్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార పార్టీ భారీ సంఖ్యలో తన మద్దతుదారులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీ ఎన్నికల్లో కలిసి వస్తాయన్న ధీమాతో అధికార పార్టీ ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మాట నిలబెట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికలపై చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమైంది. ఇది మిగతా పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.